హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ కదా, ఏదో ఒక స్నాక్స్ తినాలనిపించింది. సో నేనైతే ఇక్కడికి వచ్చినప్పటి నుండి పానీపూరి చాలా మిస్ అవుతున్నా. అండ్ నేను ఎక్కడ పానీపూరి తిన్నా కూడా నాకు ఇండియన్ స్టైల్ ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఏం రావట్లేదు. అందుకనే నేను ఈరోజు ఓన్గా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా బయట తినేదాన్ని కాదు. పానీపూరి మా మమ్మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేది. సో అందుకని చెప్పి ఈరోజు నేను పానీపూరి రెసిపీ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేదు కదా. అందుకని ఈరోజు పానీపూరి ఎలా చేస్తున్నానో, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. సో సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పానీపూరి చేయడానికి పానీపూరి పానీపూరి కర్రీ అండ్ వాటర్, దట్ పానీ, అండ్ ఆల్సో పూరీస్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచిగా అండ్ హెల్తీగా. సో అన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే నేను పూరీస్ చేసుకోక ముందే పొటాటోస్ కడిగి క్లీన్ చేసుకొని కట్ చేసి కుక్కర్లో పెట్టేస్తా. గైస్ నేనైతే క్లీన్ చేసేసా. సో నేను పొటాటోస్ కట్ చేసేసుకున్నా. అండ్ ఇప్పుడు దీనిలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకుంటా. వాటర్ కూడా ఫిల్టర్డ్ వాటర్ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే యుఎస్లోని మంచి వాటర్ ఇక్కడ దొరకదు. మనం రైస్ చేసుకున్నప్పుడు అండ్ ఇంకా దేనికైనా వాటర్ యూజ్ అయ్యేటప్పుడు కూడా మనం ఇట్లా ఫిల్టర్ వాటర్ యూజ్ చేసుకుంటే మనకి బెస్ట్. సో మూత పెట్టేసుకుంటున్నా. ఈ కుక్కర్కి ఇప్పుడు ఒక 2 to 3 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పొటాటోస్ బాయిల్ అయిపోతాయి కాబట్టి ఈలోపు. నెక్స్ట్ ఇప్పుడు పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. సో చూడండి, పూరీస్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను వచ్చి సూజీ ఈ కప్లో తీసుకున్నా. ఇది అప్రాక్సిమేట్లీ 130 గ్రామ్స్. సో సూజీ 130 గ్రామ్స్. మనం పానీపూరీస్ చేసుకునేటప్పుడు సూజీ ఎక్కువ క్వాంటిటీ ఉండాలి అండ్ వీట్ ఫ్లోర్ ఆర్ మైదా ఫ్లోర్ వచ్చి తక్కువ ఉండాలి. సో అలా అయితేనే మనకి పానీపూరి అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ వీట్ ఫ్లోర్ వచ్చి జస్ట్ పూరి చేసుకోవడానికి వీలయ్యేటట్టుగా ఉంటే సరిపోతుంది. అందుకే జస్ట్ 2 to 3 స్పూన్స్ ఆర్ నేను యుఎస్ వచ్చిన తర్వాత పానీపూరి ప్రిపేర్ చేయడం ఇది సెకండ్ టైం. ఆల్రెడీ నేను ఫస్ట్ సెమిస్టర్లో ఉండేటప్పుడు ఒకసారి ప్రిపేర్ చేసా, అప్పుడు చాలా మంచిగా వచ్చింది, చాలా బాగా. సో చూడండి, నేను ఇందాక ఈ ఫుల్ కప్ తీసుకున్నా. ఇప్పుడు వీట్ ఫ్లోర్ వచ్చి ఇంత తీసుకుంటున్నా. దీనిలో కొంచెం సోడా అంటారా దీన్ని, బేకింగ్ సోడా. యా, కొంచెం అంటే కొంచెం సోడా వేసుకుంటే మనకి పానీపూరి టైప్లో క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఓకేనా, వేసుకోకపోయినా కూడా వస్తుంది. నేను ఒకసారి ట్రై చేసా, బట్ ఎందుకైనా మంచిది అని చెప్పి వేసుకుంటున్నా. కొంచెం సాల్ట్ ఫర్ టేస్ట్ వేసేసుకున్నా. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో ఇలా ఒకసారి చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చింది. మీలో ఎంతమంది హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. యాక్చువల్లీ అందరూ పానీపూరి లవర్స్ ఉంటారు అండ్ బయట అయితే ఈజీగా తినొచ్చు అని తింటారు, బట్ వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, అందుకే నాకు అస్సలు నచ్చదు. అండ్ ఇక్కడ యూఎస్లో మొత్తం అంతా కూడా రెడీమేడే ఉంటాయి పూరీస్. ఈ రసం కూడా మనలాగా ఏమంటారు దాన్ని,
పుదీనా. సో ఇక్కడ పుదీనా వాటర్ వాళ్ళు ఇవ్వరు. ఇక్కడైతే టామరిన్, జస్ట్ టామరిన్ ఫ్లేవర్ అయితే నాకు వచ్చింది నేను తినేటప్పుడు. కర్రీ కూడా అంతగా ఏముండదు. చూసారా ఫ్రెండ్స్, డఫ్ ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్గా వచ్చిందో. సో ఇలా రావాలి. అండ్ దెన్ కర్చీఫ్ పెట్టుకుంటే మనం పూరీ చేసుకునేటప్పుడు అవి పొంగుతూ మంచిగా క్రిస్పీగా వస్తాయి. సో నెక్స్ట్ మనం ఇట్లా చపాతీలానే చేసుకొని రౌండ్ రౌండ్ బాల్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. అండ్ దెన్ మనం పూరీ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అండ్ దెన్ పూరీస్ వేయాలి ఒక్కొక్కటి. పూరీస్ వేసాక దానిపైన మనం ఆయిల్ వేస్తే అవి మంచిగా పొంగుతాయి. చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను. నెక్స్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, పూరీస్ ఎంత మంచిగా పొంగాయో చూడండి ఇక్కడ. అండ్ మనం ఈ పూరీస్ని స్టోర్ చేసుకొని ఒక 2 to 3 days వరకు కూడా తినొచ్చు. నేను చాలాసార్లు అలానే ట్రై చేసా. పానీపూరి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో, అసలు క్రిస్పీగా కూడా వచ్చాయి. విరగొట్టినా చూడండి. ఇప్పుడు మనం పానీపూరిలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక పొటాటోస్ బాయిల్ చేసుకున్నాను కదా, సో అవి మనం ఇట్లా స్మాష్ చేసి దానిలో ఆనియన్స్ అండ్ సిలాంట్రో వేసాక అండ్ స్పైసెస్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. ఎంత కావాలంటే అంత స్పైస్ మనకి తగ్గట్టు, మన టేస్ట్కి సరిపోయేలాగా. అండ్ నేను అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నా. అండ్ దెన్ వేసేసాను అన్నీ. చాట్ మసాలా కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. సో ఇప్పుడు పానీ ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన ఐటమ్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ పుదీనా. సో ఇది ఇంట్లో లేదు, నేను పానీపూరి కోసం అని చెప్పే స్పెషల్గా అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చా. సో పానీకి కావాల్సినవి పుదీనా, కొత్తిమీర, జింజర్ కొంచెం, 3 పచ్చిమిర్చి. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ మసాలా ఐటమ్స్ వేసుకుంటే పానీ రెడీ అయిపోతుంది. సో ఇది పానీ. నేను మొత్తం ప్రాసెస్ చూపించలేదు. ఇందాక మిక్సీ చేసుకున్నాను కదా, అది వచ్చి దీనిలో వేసి 2 glasses వాటర్ మిక్స్ చేశాను అండ్ కొంచెం టామరిన్ వాటర్. ఇప్పుడు ఇందాక మనం పొటాటో మిక్స్, పానీపూరి మిక్స్కి ఎలా అయితే అన్ని మసాలాస్ వేసుకున్నామో పానీ కూడా అట్లానే వేసుకోవాలి. జీలకర్ర పౌడర్, పెప్పర్ పౌడర్, సో కొంచెం కారం, నెక్స్ట్ వచ్చి సాల్ట్. ఇప్పుడు నేను అన్ని మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చూస్తా. యా అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. సో ఇప్పుడు మనం పానీపూరి టేస్ట్. వచ్చేసావా? ఎక్కడి నుంచో పానీపూరి రెడీ అయిపోయింది అనగానే వచ్చేసావా? చూసారా సౌండ్ వచ్చింది కదా? ఇట్లా తినాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా హెల్దీ కూడా, ఎందుకంటే నాకైతే ఈ మధ్య బాగాలేదు, గొంతు పట్టేసింది. మా అక్క పుదీనా వాటర్ సజెస్ట్ చేసింది, అప్పుడు నాకు పానీపూరి తినాలి అని చెప్పి ఐడియా వచ్చింది. ఇప్పుడు దీనిలో మనకి పుదీనా, కొత్తిమీర
అల్లం అండ్ అన్నీ అన్నీ చాలా హెల్దీ ఐటమ్సే కలుస్తాయి కాబట్టి పానీపూరి చాలా హెల్దీ ఫుడ్ అని నేను చెప్తున్నా. అన్ని హెల్దీ ఐటమ్సే కలుస్తాయి కాబట్టి చాలా చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.